హాయ్ అండి. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ముందుగానైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి. అప్పుడే మేము ఎటు వెళ్తున్నాం అనేది మీకైతే అర్థమవుతుంది. ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోనైతే ఇంకా ఈ రోజైతే నేను మా బాబుని తీసుకొని ఇంకా హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో హాస్పిటల్కి అయితే వెళ్ళాను. నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్పకపోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలలో ఉన్న సమస్య ఒకవేళ మా బాబు సమస్య అయితే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అప్పుడు మీ కామెంట్స్ని బట్టి మీకున్న సిచ్యువేషన్ను మీ ప్రాబ్లమ్ను నాకు ఒకవేళ ఈ కామెంట్లో చెప్తే ఈ వీడియోలో కామెంట్ పెడితే దాన్ని బట్టి నేను ఇంకొక వీడియో చేయడానికైతే ఇంకా నేనైతే ఆలోచిస్తాను. అంటే మీరు ఇచ్చే కామెంట్ల వల్ల మీకున్న ప్రాబ్లం వల్ల మీ పిల్లలలో ఉన్న ప్రాబ్లం వల్ల మీరెంత సఫర్ అవుతున్నారు అనేది నాకు కామెంట్లో చెప్తే నేను లాంగ్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను మా శ్రేష్ఠ ఇద్దరం కలిసి హాస్పిటల్ వెళ్ళాము. ఇంకా మా ఆయన రాలేదు కాబట్టి వీడియో తీయడానికైతే చాలా ఇబ్బంది అయింది. నాకు వీలైనంత వరకు అయితే నేను తీశాను. నేను హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్నాను కదా, ఎందుకు తీసుకెళ్ళాను ఏంటి అనేది మీకు ఈ హాస్పిటల్ వాతావరణం చూస్తే అర్థమై ఉంటుంది. అర్థం కాకుండా నేను చెప్తాను. ఇంకా చూడండి, ఇక్కడైతే పిల్లల అన్ని గేమ్స్ అవన్నీ పిల్లలకు కొంచెం మోటివేషన్ అవ్వడానికి వాళ్ళకు కొంచెం వాళ్ళకు మంచి యాక్టివ్నెస్ తీసుకొని రావడానికి అయితే ఇక్కడ పిల్లలకి చాలా మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఆ యాక్టివ్నెస్ ఏంటి ఎందుకు అని అంటే ఇంకా పిల్లలకైతే హైపర్ యాక్టివ్ అంటే ఈ మాట మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. ADHD అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో అయితే హైపర్ యాక్టివ్ కిడ్స్ అంటారు. ఇంకా మా బాబు అయితే హైపర్ యాక్టివ్ కిడ్ అండి. అది డాక్టర్స్ అయితే నిర్ధారించారు కాబట్టి ఇంకా నేనైతే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఈ హాస్పిటల్ అయితే నేను ఇప్పుడు దీంతో రెండోసారి వెళ్ళడం. మొదటిసారి వెళ్ళిన అప్పుడు వీడియో తీయలేదు, కానీ సరే తీశాను. చూడండి, ఇంకా మేమైతే అక్కడ డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ మాట విన్న తర్వాత నేనైతే అసలు తట్టుకోలేకపోయినా, చాలా అంటే చాలా బాధ అనిపించింది. కానీ మనం పిల్లల క్షేమం కోరుకునే వాళ్ళం అయితే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన పిల్లల కోసము డాక్టర్స్ చెప్పింది మనం ఖచ్చితంగా నమ్మాలి. నమ్మినప్పుడే మనం పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ అయితే ఇవ్వగలుగుతాం కదా. అందుకోసమే దాన్ని మనము అది మనకు కష్టమైన మనం దాన్ని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. అలా చేసినప్పుడే మనం పిల్లలకి మనం ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, మనం ఏం చేయాలి, డాక్టర్స్ ఏం చేయాలి అనేది అయితే ఇంకా మనం దాన్ని తీసుకోగలుగుతాం, దాన్ని చేయగలుగుతాం. నేనైతే అలా తీసుకున్నాను. నేను ఒక తల్లిగా బాధపడ్డా అయినప్పటికీ నేను ఆ విషయాన్ని తీసుకొని ఇంకా నా కొడుకుని రెండోసారి కూడా నేనైతే ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ తీసుకెళ్ళాను. చూడండి, ఇక్కడ ఇంకా మేమైతే లోపల పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరికీ మాకు చూసే టైం వరకు అయితే లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ టైంలో ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి క్యాంటీను అట్లా ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చుకొని తినేవాళ్ళు తినడం. ఆ లంచ్ టైం అయిపోయేసేపు అక్కడ పెద్దవాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. అదే ప్రాసెస్లో ఇంకా మా శ్రేష్ఠ కూడా అక్కడే ఉన్నాడు. నేను ఆయనకైతే లంచ్ తినపెట్టిన. ఈ వీడియోలో నేను దీనికోసం పూర్తిగా చెప్పలేకపోతున్నా, కాకపోతే చూపిస్తున్నా చూడండి. ఇంకా హైదరాబాద్కు దగ్గర ఉన్న వాళ్ళైనా వేరే 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 విలేజెస్లో ఉన్నవారైనా కూడా చూపించుకోవచ్చు. హైపర్ యాక్టివ్ వల్ల ఎంత ఒక తల్లిగా నేను టెన్షన్ అవుతున్నాను, నాకు ఎంత ప్రెషర్ అవుతుంది, పిల్లల లక్షణాలు ఏంటి, వాళ్ళకి ఏం ఫుడ్ చేంజ్ చేయాలి, ఎలాంటి గేమ్స్ ఆడిపియాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను నేర్చుకుంటున్నా, చేస్తున్నా. ఈ 2 monthsలో ఒక 10% వరకు అయితే మా బాబు కొంచెం సెట్ అయ్యాడని చెప్తాను. 100లో 10% వరకు మాత్రమే సెట్ అయ్యాడు. ఇంకా చాలా టైం పడుతుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. నేను చేస్తున్న కొన్ని పనులైతే నేను మీకు చెప్తాను. ఇంకా హాస్పిటల్లో చూపించుకొని ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ప్రతి ఒక్క తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యత మన మీదనే ఉంటుంది కాబట్టి మీకేమైనా సలహాలు కావాలంటే ఈ వీడియో చూసి నన్ను అడగండి.